అరెస్ట్ చేశారు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎక్కడుందండి? అసలు మన అభిప్రాయాన్ని, మన ఒపీనియన్‌ని గవర్నమెంట్ క్వెషనించకపోతే ఇంకా దేనికి ఇంకా ఆంధ్రప్రదేశ్‌లో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది లేదు. లేదు అనడానికి ఉదాహరణ ఇది. ఎవరైనా మాట్లాడితే వాళ్ళని అరెస్ట్ చేస్తారు. ప్రశ్నించే గొంతుని నొక్కేస్తే ప్రభుత్వాలు ఏమైపోతాయి అనేది ఆలోచించండి. యువత మేల్కొని ఉన్నారు, చూస్తున్నారు, పబ్లిక్ చూస్తున్నారు. పొద్దున్న లేచిన కానీ రాధా మనోహర్ దాస్ ఏం చేస్తాడండి? మతాల మధ్య చిచ్చు పెట్టడంలో నెంబర్ వన్ ఉంటాడు. అమ్మ నా బూతులు తెస్తాడు యూట్యూబ్ ఛానల్స్లోని, మీడియా ఛానల్స్లోని. అతను ఎందుకు అరెస్ట్ చేయలేదు? మన డిప్యూటీ సీఎం గారు ఎన్నిసార్లు మాట్లాడుంటాడు? ఆయన అన్అపాలజెటిక్ సనాతని హిందూ, అన్అపాలజెటిక్ సనాతని క్రిస్టియన్, అన్అపాలజెటిక్ సనాతని ముస్లిం. ఎన్ని కాదు ఆయన చెప్పులు చూపిస్తాడు, బూతులు మాట్లాడతాడు. ఈ ఇన్సిడెంట్ వల్ల ప్రభాస్ బాహుబలి సినిమాలో రాణా ఈ హైట్ ఉంటే ప్రశ్న అన్న ఆ హైట్కి వెళ్ళిపోయాడు. అది